ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు జనార్దనాచారి గారు, సర్టిఫైడ్ ఆక్యుపెథరిస్ట్. సో నార్మల్గా తాగి పాడు చేసుకున్న లివర్ని క్లెన్స్ చేసుకోవడానికి చాలా తంటలు పడుతూ ఉంటారు కదా. అలోపతి అకార్డింగ్ టు అలోపతితో పాటుగా అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తూ ఉంటారు, ఏ ట్యాబ్లెట్స్ యూజ్ చేసినా, ఎంత చిన్న ట్యాబ్లెట్ అయినా. మరి ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్లో మన లివర్ క్లెన్సింగ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో నిజంగా ఓన్లీ తాగడం వల్లనే లివర్ పాడైందని అనుకుందాం, దాన్ని మనం ఆక్యుపంక్చర్లో సెట్ చేయగలుగుతామా? అసలు లివర్ని క్లెన్స్ చేసుకోవడం అంటే ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి? ఒక విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే, మన శరీరాన్ని వ్యర్థాల నుంచి మలినాల నుంచి కాపాడి క్లీన్ చేసే ఆర్గానే లివర్. ఎస్. ఆ లివర్ని క్లీన్ చేయాలి, క్లెన్జింగ్ చేయాలి, దానికున్న వ్యర్థాలు తొలగించాల్సిన అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో ఒక రకం చెప్పాలంటే అదే క్లీన్ చేస్తుంది, దాన్ని ఇప్పుడు మనం క్లీన్ చేయమంటున్నాం. ఓకే కదా. లైక్ ఒక హోమ్కి మదర్ ఎంత ఇంపార్టెంటో మనందరినీ చూసుకుంటారు కదా, అట్లా లివర్ కూడా పాపం ఇప్పుడు ఆ లివరే హెల్ప్ నన్ను క్లీన్ చేయండి అంటుంది అనే పరిస్థితి వచ్చింది. దానికి మేజర్గా ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, లివర్ హార్ట్ తర్వాత నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన ఆర్గాన్ ఏదైనా బాడీలో ఉందంటే అది లివర్. లివరు 500 రకాల ఫంక్షన్ చేస్తుంది. అది 500 రకాల యాక్టివిటీస్ చేస్తుంది బాడీలో. ఎన్నో కెమికల్స్ రిలీజ్ చేస్తుంది, ఎన్నో హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. బాడీ డైజెషన్ మనం మొదలు పెడితే మన డైజెషన్ కూడా క్రూషియల్ రోలు లివర్దే ఉంటుంది. ఇలాంటి ముఖ్యంగా దాని మేజర్ యాక్టివిటీ అంటే క్లెన్జింగ్. ఇంటర్నల్ మన ఆహారంలో ఏ వ్యర్థం తీసుకున్నా, తయారయ్యే వ్యర్థాలు కానీ, అందులో ఉన్న విష పదార్థాలు, శరీరానికి పడనివి, మనకు అనుకూలంగా లేనివి, మనకు అవసరం కానివి ఏదైనా ఉంటే దాన్ని పట్టి లాగి లివరు బయట పంపించేస్తుంది. అందుకని లివర్ అంత ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఇప్పుడు మనం ఇందాక మీరు అన్నారు తాగడం అన్నట్టు లిక్కర్ అనుకుంటాను, అదే వాటర్ కాదుగా, అదే లిక్కర్, మందు. ఆ మద్యంలో ఉన్నటువంటి విష పదార్థాలని దాన్ని కూడా తీసుకునేది పాపం సఫర్ అయ్యేది లివరే. లివరే అటాక్ చేస్తుంది, లివర్ మీదే అటాక్ అవుతుంది, ఇప్పుడు లివర్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు తాగిన ప్రతిసారి లివరే అంటుంది. సో అందువల్ల దీన్ని ఏమంటాం అంటే, లివర్కి వచ్చే సమస్యలు బేసిక్గా కొన్ని 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ అంటున్నాం. అంటే మందు తాగిన వాళ్ళ ద్వారా వచ్చే లివర్ సమస్యలు, అసలు మందు తాగని విధానం ద్వారా వచ్చే లివర్ సమస్య. ఫ్యాటీ లివర్ అంటున్నారు, అదేనా? మందు తాగని వాళ్ళకి వచ్చేది ఇద్దరికి వస్తుంది. ఫ్యాటీ లివర్ ఇద్దరికి వస్తుంది. లివర్ సిరోసిస్ అంటాము. తర్వాత ఇక లివర్ దాదాపు 80% 70% లివర్ పాడైనా కూడా అర్థం కాదు, మనం కంప్లైంట్స్ చేయదు. అది అలా డ్యామేజ్ అయిపోతుంటుంది, భరిస్తుంటుంది. అది ఎప్పుడు బయటికి చెప్పదు. కానీ ఆక్యుపంక్చర్లో మనం కొన్ని విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా అంటే, జనరల్గా చూస్తే లివర్ ఎప్పుడు కంప్లైంట్ చేయదు, ఇబ్బంది పెట్టదు, నొప్పి రాదు, విషయం చెప్పదు, లోపల డ్యామేజ్ అయిపోతుంటుంది. అదొక క్వాలిటీ లివర్ది. మొదటి క్వాలిటీ డీటాక్స్ బాడీని కాపాడడం, కెమికల్స్ మొదలైన బాడీ ఫంక్షన్స్ లోపల యాక్టివ్గా ఉండడం రెండవది. మూడవది ఏంటంటే, ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పడుతున్నాను అనే కంప్లైంట్ చేయకపోవడం. ఇవన్నీ దాని క్వాలిటీస్. అందువల్లనే మన లివర్ తెలుసుకోలేకపోతాం. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, లేటెస్ట్ ఒక రీసెర్చ్ సర్వే ప్రకారం 40% ఆఫ్ ద పీపుల్ ఇండియాలో లివర్ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది హార్ట్ సమస్యల కన్నా ఎక్కువ. అదే చెప్పేది, హార్ట్ సమస్యల కన్నా పెరిగిపోతున్నాయి, మెల్లగా లివర్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎందుకు? మరి మందు తాగట్లేదు, మద్యం తాగట్లేదు, మరి ఆల్కహాల్ తాగట్లేదు, ఎందుకు లివర్ పాడవుతుంది అనే దాని మీద చూస్తే మనం తీసుకునే ఆహారం, కెమికల్స్, రసాయనాలు, ఇది ఒకటి. రెండవది ప్లాస్టిక్ వస్తువుల వాడకం కదా. కూరలు, టీలో కూడా ప్లాస్టిక్ ఛాయలు, ఆ వేడి ఛాయ్ ఏం చేస్తుంది,
నానో పార్టికల్స్ అన్నీ కూడా ఛాయలకు వస్తే తర్వాత తాగుతాం, అవన్నీ కూడా విష పదార్థాలుగానే మారుతున్నాయి కదా, ఇవి లివర్కి వెళ్తున్నాయి ఇవన్నీ కూడా కదా. సో అట్లా ఈ ప్లాస్టిక్ వాడకాలు, దాని తర్వాత ఈ కెమికల్స్ యూసేజ్, తర్వాత ప్రిజర్వేటివ్స్, కలర్ యాడ్ చేసిన ఫుడ్స్ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ, తర్వాత టిండు, క్యాండ్, సో తర్వాత రిఫైన్డ్, సో ఇవన్నీ కూడా మన శరీరాన్ని దాదాపు మన ఇబ్బంది పెట్టే పదార్థాలుగా తయారయ్యాయి. వీటన్నిటిని బాధపడేది మన లివరే. లివరు బేసిక్ ఏంటంటే దానికి ఉన్న ఒక క్వాలిటీలు ఏంటంటే, లివర్ కట్ ఎవరికైనా డొనేట్ చేయాలంటే లివర్ పోయిన వాళ్ళకు లివర్ ఒక 50% లివర్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఈ లివర్ మళ్ళీ గ్రో అవుతుంది. అంటే ఒక కట్ అయిన తర్వాత లేదా డ్యామేజ్ అయితే సర్జరీ చేస్తే ఆ లివర్ పోర్షన్ తీసేస్తే మళ్ళీ ఆ లివర్ మెల్లమెల్లగా పెరుగుతుంది. అంటే మన శరీరంలో ఏ ఆర్గాన్ అయినా మళ్ళీ పెరుగుతుందంటే ఆ ఒకటే ఆర్గాన్ లివరే. ఏ ఆర్గాన్ పెరగదు. గుండె కట్ చేస్తే మళ్ళీ గుండె రాదు, స్టమక్ కట్ చేస్తే స్టమక్ ఇంకోటి పెరగదు, బట్ లివర్ పెరుగుతుంది. ఇంత లివర్ ఉంటే చాలు, మళ్ళీ మెల్లమెల్లగా గ్రో అవుతుంది. ఎందుకంటే లివర్ క్వాలిటీ అదే. ఓకే, అది మనం ఆ లివర్కు ఉన్న క్వాలిటీస్లో అదొకటి. సో ఇప్పుడు లివర్ క్లెన్జింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ లివర్ని కనుక మనం సరిగ్గా ఇప్పుడు కనుక మనం అలా నెగ్లెక్ట్ చేస్తే వచ్చే ముఖ్యమైన సమస్యల్లో హార్ట్ ఇష్యూస్, గుండె జబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ దారి తీయడంలో లివర్ సమస్య కూడా ఉంది. ఇది లేటెస్ట్ ఫైండింగ్స్ ప్రకారం చెప్తున్నారు. ఇప్పటిదాకా మనం ఒక డైజెషన్ అని, ఆ కెమికల్స్ రిలీజ్ చేయడం అని, బాడీ మెటబాలిక్ యాక్టివిటీలో ప్రధాన పాత్ర అని, తర్వాత ఈ మన మజిల్ బిల్డింగ్లో లివరే, మజిల్స్ స్ట్రాంగ్ ఉండడము, మన మోటార్ అంటాం కదా, నడక, పరిగెత్తడము, మస్కులర్ సిస్టము, ఇవన్నీ కూడా లివర్ సంబంధించిన సమస్యలే. నరాల వ్యవస్థ, కండరాల వ్యవస్థ, ఇవన్నీ కూడా లివర్ కంట్రోల్లోనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే లివర్లో ముఖ్యంగా మహిళలకు వచ్చినప్పుడు మెన్స్ట్రుయేషన్ అంతా కూడా లివర్ కంట్రోల్లో ఉంటుంది. మహిళల్లో మెన్స్ట్రుయేషన్ సరిగ్గా వస్తుందా లేదా, టైంకి వస్తుందా లేదా, ఎక్కువ బ్లీడ్ అవుతుందా, తక్కువ బ్లీడ్ అవుతుందా, పెయిన్ఫుల్ అవుతుందా, హెల్దీగా ఉన్నారా, ఇవన్నీ కూడా మళ్ళీ లివర్ కంట్రోల్లో ఉంటుందని ఆక్యుపెన్చర్ టెక్స్ట్ చెబుతున్నాయి. అందువల్ల లివర్ ఇంత ప్రధానమైనప్పుడు ముఖ్యంగా హార్ట్ అటాక్ కూడా ఇది దారితీస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే ఆక్యుపంక్చర్లో ఈ 5 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆకాశం, అగ్ని, భూమి, గాలి, నీరు తీసుకున్నప్పుడు ఈ ఆకాశం అనేది లివర్, ఆకాశ తత్వం అంటాం లివర్ని. దీని కలర్ గ్రీన్ కలర్. దీని తర్వాత ఆకాశం తర్వాత ఏమంటున్నాం, అగ్ని అంటున్నాం. సో అగ్ని అంటే హార్ట్. సో గుండెకు, హార్ట్కు ఈ లివర్ అనేది మదర్. సో గుండె సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు కానీ మన వాళ్ళు చెప్తున్నారు లేటెస్ట్గా. ఎందుకు వస్తున్నాయి మేము మొదటి నుంచి చెప్తున్నాం. మేము గుండెకు మదరు లివర్ అని చెప్తున్నాం మేము. సో లివర్ ఇబ్బందులు పడ్డప్పుడు ఖచ్చితంగా హార్ట్ ఇబ్బందులు పడుతుంది కదా. సో లివర్ని అంత బాగా కాపాడుకోవాలంటున్నాం మనం. ఇది ఒక ఆస్పెక్ట్. సో ఎలా దీన్ని ఆక్యుపెన్చర్ ఏం చెప్తుందంటే, ఒక పాయింట్ ఉంటుంది. అంటే చాలా పాయింట్స్ ఉంటాయి ఆక్యుపెన్చర్లో. ఏంటంటే 100 అనారోగ్య సమస్యలకు ఒక ఆక్యుపెన్చర్ పాయింట్ ఉంటుంది. అట్లాగే 100 పాయింట్స్ ఒక అనారోగ్య సమస్య కూడా ఉంటుంది. సో ఇప్పుడు LIV3 అనే పాయింట్ గురించి చెప్తాం మనం. లివర్ మెరిడియన్లో 3rd పాయింట్ అంటాం. లివర్ మెరిడియన్లోనే ఉంది అది. లివర్ గురించి మాట్లాడుతున్నాము. లివర్ మెరిడియన్లో 3rd పాయింట్ ఒకటి ఉంది. అది ఆ ఇమేజ్ ఒకటి ఇప్పుడు మీకు చూపిస్తాను. లివర్ మెరిడియన్లో ఈ ఒక ఫుట్, కాళ్ళు సంబంధించిన కాళ్ళలోనే ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది లివర్ సంబంధించిన సమస్యలు. అది ఫ్యాటీ లివర్ కాండి, తర్వాత లివర్లో జాండీస్ వచ్చిందా, లివర్లో తెలుస్తుంది. లివర్లో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా సరే, ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏదైనా కానివ్వండి, లివర్ సిరోసిస్ అంటాము. ఓకే, లివర్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ముఖ్యంగా కనపడేందంటే కోపం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. చాలా చెప్పుకుంటాం మనం. లివర్లో సమస్య స్టార్ట్ అయింది అనగానే మన ముఖ్యంగా కనపడే ఒక సిమ్టమ్ ఏంటంటే యాంగర్. కోపం వచ్చేది, చిన్నదానికి కోపం వస్తుంది. అక్కడ అంత అవసరం ఉండదు కోపం. ఎందుకు వస్తుందో వాడికి అర్థం కాదు. సో లివర్ ఇష్యూ. లివర్ బాధపడుతున్నప్పుడు లోపల త్వరగా కోపం వస్తుంది. ఇదొక సిమ్టమ్. అట్లాగే లివర్ బాధపడినప్పుడు ఇంకా ఇందాక అనుకున్నాం ఎలా కనిపెట్టవచ్చు ఈ లివర్ ఇబ్బందులో ఉంది, బయటికి 70-80% డ్యామేజ్ అయిందాక కనపడదు అంటే ఇదొక సిమ్టమ్ చెప్తున్నాను. రెండవ సిమ్టమ్ ఏంటంటే గోళ్ళల్లో తెలుస్తుంది. గోళ్ళు వంకర పోవడము, గోళ్ళు డిస్కలరేషన్ అయిపోవడము, గోళ్ళు విరిగిపోవడము, గోళ్ళు పెలుసుగా మారిపోవడం, నేల్స్, కాళ్ళ గోళ్ళు
వేళ్ళ గోళ్ళు, ముఖ్యంగా బొటన వేలు గోరు ఇబ్బంది పడుతుంటుంది, నల్లగా అయిపోతుంటాయి, చారలు వస్తాయి, గీతలు వస్తాయి. సో గూగుల్ చేసి చూస్తే చాలా సమస్యలు వస్తాయి గోళ్ళల్లో. అవన్నీ కూడా ఇండికేషన్ ఏంటంటే లివర్ ఇబ్బందులో ఉందని. ఓకే, సైకలాజికల్ ఒక ఇబ్బంది. మూడోది ఏం తెలుస్తుందంటే ఆకలి డైజెషన్లో ఇబ్బందులు వస్తాయి. ఎక్కువ ఆకలి అయితే అవుతుంది ఒక్కోసారి లివర్ సమస్యలు ఉన్నప్పుడు. ఒక్కోసారి అసలు ఆకలి మందగించిపోతుంది, ఆకలి నశించిపోతుంది. ఈ రెండు కారణాలు కూడా మనం పొట్టలో ఉందనుకోవద్దు, లివర్లో ఉందని అనుకోవాలి, ఊహించాలి, అనుకోవాలి. ఎందుకంటే లివర్కి ఈ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. వుడ్ కంట్రోల్స్, ఆక్యుపంచర్లో కంట్రోలింగ్ సైకిల్ తీసుకున్నప్పుడు వుడ్ కంట్రోల్స్ ఎర్త్ అంటాం. ఎర్త్ అంటే డైజెస్టివ్ సిస్టమ్, వుడ్ అంటే లివర్. లివర్ కంట్రోల్ చేస్తుంది మన స్టమక్ని. సో అందువల్ల ఇక్కడ వచ్చిన సమస్యలు ఈ 3-4 కారణాల ద్వారా. ఇంకోటి ఒక్కొక్కసారి ర్యాషెస్ వస్తాయి, ఇచ్చింగ్ వస్తుంది బాడీలో, టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా దాదాపు లివర్ సమస్యలు ఉందని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు క్లీనింగ్ చెప్దాం. ఐ థింక్ కొంచెం సిమ్టమ్స్ కూడా మనం స్టడీ చేసి చెప్పాము అనుకో, అది ఉపయోగపడుతుంది. ఇక ఈ కాళ్ళల్లో ఈ ఈ బొటనవేలు, బిగ్ టో, పాదం పై భాగం, ఇది కాళ్ళ యొక్క పై భాగం. అంటే ఈ భాగం, ఈ కింది భాగం కాదు, ఇదేమో సోల్ అంటాము, ఇది పై భాగం, ఇది పై భాగం. పై భాగంలో బొటనవేలు, రెండో వేలు. బొటనవేలు రెండో వేలు మధ్యలో నుంచి ఇలా వచ్చినప్పుడు ఆ రెండు కలుసుకునే చోట ఈ రెండు ఒక వెబ్ లాగా ఉంటుంది. ఇక్కడ అదొక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, రెండు కలుసుకునేది. దాని తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, దాని తర్వాత ఇంకొక పాయింట్ ఉంది. ఇలా వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు. ఓకే, ఇలా ఈ గ్రూలో ఇది ఈ పాయింట్ అంటాం. కొంచెం కొంచెం ప్రెషర్ చేసుకుంటూ వెళ్ళాలా. ఇక్కడ మూడో పాయింట్లో ఎల్లో కలర్లో కనిపించేది పాయింట్ LIV3, లివర్ మెరిడియన్లో థర్డ్ పాయింట్ ఎర్త్ పాయింట్. ఎర్త్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇందాక అనుకున్నాం మనంతా కూడా ఎర్త్ని ఆధారం చేసుకుని బతుకుతున్న వాళ్ళం. వీఆర్ ఆల్ ఎర్తైట్స్. భూమిని ఆధారం చేసుకుని బతుకుతున్నాం. మనం గాలిలో పంచభూతాల్లో అగ్నిలో బతకము, గాలిలో బతకము, నీళ్ళలో బతకము, భూమి మీద బతుకుతాం. కాబట్టి భూమి అనేది ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైనా భూమి ఇంపార్టెంట్. భూమి అందుకనే అంటారు కదా, నేల విడిచి సాము చేయకూడదు. నేల అనేది ఇంపార్టెంట్ మనకు, భూమి అనేది ఇంపార్టెంట్. సో ఈ ఎర్త్ మూలకాన్ని కనుక ఈ లివర్ కలపడం ద్వారా లివర్ అండ్ ఎర్త్ రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే డైజెస్టివ్ ఇష్యూస్ పరిష్కారం అవుతాయి, ఇటు లివర్ సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇందాక అనుకున్న లివర్ క్లెన్జింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే లివర్లో డీటాక్సిఫికేషన్ జరుగుతుందో నిద్ర కూడా సరిగ్గా బాగొస్తుంది. నిద్ర రాకపోయినా కూడా కారణం ఏంటంటే లివర్ అయ్యి ఉంటుంది. ముఖ్యంగా 1 o'clock నుంచి రాత్రి 11 నుంచి 11, 12, 1, 2, 3 ఈ 4 hours, 11 నుంచి 12 1 hour, 1, 2, 3 ఈ 4 hours. ఈ 4 hours కనుక ప్రాపర్గా నిద్ర రావడం లేదు, మధ్యలో మెలకు వస్తుంది, ఏదో దొర్లుతున్నాము అని అంటే లివర్ గాల్ బ్లాడర్లో సమస్యలు ఉన్నాయని అర్థం. అందువల్ల అందుకనే నిద్ర సమస్య కూడా లివర్ వల్ల సాధ్యం అవుతుంది. నిద్ర పోకపోవడం వల్ల లివర్ డిస్టర్బ్ అవుతుంది. అంటే కొంతమంది నిద్ర పట్టం కాదు, డ్యూటీల వల్ల నిద్రపోరు. నైట్ డ్యూటీలు ఉంటాయి, రాత్రి అంతా పని చేయాలి, అమెరికా వల్ల ఫారినర్స్ కోసం పని చేయాలి, నిద్ర ఆపుకోవడం కాదు, కొంతమంది డ్యూటీలో ఉంటారు, కొంతమంది పాపం ఆపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నిద్ర ఆపుకుంటారు. కరెక్ట్ పనిలో ఉండి ఆపుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ వర్క్ ఉంటుంది, కంప్యూటర్ వర్క్ చేసుకోవాలి, చదువుకోవాలి. ఆ తర్వాత కొంతమంది ఏంటంటే ఈ నైట్ డ్యూటీస్ ఉంటాయి, పత్రికల్లో ఛానల్లో పనిచేసే వాళ్ళు పొద్దున్నే వేడి వార్తలు మనందరికీ ఇవ్వాలంటే రాత్రి అంతా కష్టపడాలి వాళ్ళు. మంచిగా ఇడ్లీలాగా వేడి ఇడ్లీలాగా న్యూస్ ఇవ్వాలి అందరికి పత్రికల్లో. నైట్ అంతా కష్టపడతారు వాళ్ళు కదా. ఆ నైట్ నిద్రపోరు కాబట్టి లివర్ సఫర్ అవుతుంది. కాబట్టి లివర్ సమస్యలు వచ్చి తీరుతున్నాయి. సో అందువల్ల ఇది ఒక కారణం. ఇందాక అనుకున్న డయట్తో పాటు ఈ మన నిద్ర పోకపోవడం కూడా ఒక ఇష్యూగా లివర్ బాధ పెట్టి, అంటే మందు తాగే వాళ్ళలోనే కాదు, నిద్ర పోకపోయినా సరిగా తినకపోయినా రాంగ్ డయట్ తీసుకున్నా కూడా లివర్ సఫర్ అవుతుంది అంటున్నాం మనం. సో ఇవన్నీ ఏ సమస్యనే కానివ్వండి కాక ఈ పాయింట్ని కనుక రెగ్యులర్గా ప్రెషర్ చేసుకున్నట్టయితే, ఇందాక అనుకున్నాం కదా, ఇలాంటి ఒక పెన్తో కానీ లేదా జిమ్మితో కానీ మెల్లగా LIV3 గూగుల్ చేయొచ్చు. లివర్ మెరిడియన్లో థర్డ్ పాయింట్, అది బొటన వేలుకు రెండో వేలుకు మధ్యలో ఇలా వచ్చినప్పుడు 1, 2, 3 అలాగే ఆ గ్రూలో అలా వచ్చినప్పుడు ఆ గ్రూ మధ్య గ్రూ ఎండ్ అవుతుంది అక్కడికి.
అక్కడ ఉంటుంది. ఇది ఒక చిన్న పాయింట్ కనుక రెగ్యులర్గా ఒక నిమిషం ఇటు ప్రెస్ చేయొచ్చు, ఇంకొక కాల్లో ఇంకొకసారి నిమిషం ప్రెస్ చేయొచ్చు. LIV3 యాక్టివేట్ చేయండి. లివర్ మెరిడియన్ సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతో పాటు డయట్ తీసుకునే దాంట్లో ఒక చిన్న మాట యాడ్ చేయొచ్చు మనం. గ్రీన్ సంబంధించినవన్నీ కూడా డయట్ చేసుకో. గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, గ్రీన్ ఫ్రూట్స్, ఆల్ గ్రీన్ కలర్ అన్నీ కూడా లివర్కి మంచివి. అదొకటి. గ్రీన్ ఎక్కడ ఏదున్నా కూడా మనం గ్రీన్ గ్రాస్లో నడిచినా మంచిది, గ్రీనరీ వైపు చూసినా మంచిది. ఇవన్నీ కూడా లివర్కి సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి, లివర్ని బెటర్ చేస్తాయి. అందువల్ల గ్రీన్ కలర్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా బెటర్ అవుతుంది. ఓకే. సో ఎవరైనా కానీ లివర్ని క్లెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు, అది కూడా న్యాచురల్ వేలో అన్నప్పుడు ఆక్యుప్రెషర్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలాగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మనం క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.